మాజీ ఎంపీ దివంగత గడ్డం వెంకటస్వామి జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 5న కాకా వెంకటస్వామి జయంతి రోజుగా నిర్వహించాలని, అలాగే డిసెంబర్ 22న వెంకటస్వామి వర్ధంతిని నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఎంపీ దివంగత గడ్డం వెంకటస్వామి జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 5న కాకా వెంకటస్వామి జయంతి రోజుగా నిర్వహించాలని, అలాగే డిసెంబర్ 22న వెంకటస్వామి వర్ధంతిని నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఎంపీ దివంగత గడ్డం వెంకటస్వామి జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 5న కాకా వెంకటస్వామి జయంతి రోజుగా నిర్వహించాలని, అలాగే డిసెంబర్ 22న వెంకటస్వామి వర్ధంతిని నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఎంపీ దివంగత గడ్డం వెంకటస్వామి జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతి సంవత్సరం అక్టోబర్ 5న కాకా వెంకటస్వామి జయంతి రోజుగా నిర్వహించాలని, అలాగే డిసెంబర్ 22న వెంకటస్వామి వర్ధంతిని నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, రాష్ట్ర ప్రభుత్వం కాకా జయంతి అలాగే వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆయన తెలంగాణ ఉద్యమం, మరి తెలంగాణ ఉద్యమంతో పాటు ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో అత్యంత కీలకంగా వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలకమైన వ్యక్తిగా తెలంగాణ రాష్ట్రం గుర్తించింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయన వర్ధంతి అదేవిధంగా జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇక ఆయన ఎంపీగా అనేక సింగరేణి కార్మిక పేదలకు అండగా నిలిచిన నాయకుడిగా భారతదేశ కేంద్ర ప్రభుత్వం కూడా ఆయనకు అనేక అంశాల్లో కూడా ఆయన గుర్తించింది. ఇక తెలంగాణలో అత్యంత నాయకుడిగా, దళిత నాయకుడిగా, అదేవిధంగా పేదల పక్షాన ప్రజల అనేక సేవలు చేయడంలో సింగరేణి కార్మికుల కోసం సింగరేణి కంపెనీని సింగరేణి ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా ఆయన అత్యంత కీలకంగా వివరించడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమ నాయకుడుగా ఆయనకి గుర్తింపు ఉంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాకా జయంతి అదేవిధంగా వర్ధంతి రెండు కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జీవో విడుదల చేసింది. ఇక అక్టోబర్ 5న ఆయన జయంతి కార్యక్రమం, అదేవిధంగా డిసెంబర్ 22న వర్ధంతి రెండు కార్యక్రమాలను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించడానికి ఈరోజు జీవో విడుదల చేసి చెప్పొచ్చు అనేది.